హాయ్, నేను శ్రీదేవి. బీన్స్ పచ్చి కొబ్బరి ఫ్రై. దీనికోసం బీన్స్ ఒక హాఫ్ కేజీ కట్ చేసి ముక్కలుగా చేసుకొని రెడీ చేసుకోవాలి. వీటిని కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత కుక్కర్లో వేసి కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని మూత పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడకనిచ్చి తర్వాత స్టవ్ ఆపేయాలి. కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఈ బీన్స్ని కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకొని అవసరం లేదు. మూత పెట్టేసి 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఈ బీన్స్ని ఉడికింది లేని చూసుకొని అందులో ఏమైనా వాటర్ ఉంటే వంపేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు. ఈ ఫ్రై కూరలకి మినపప్పు పచ్చిశనగపప్పు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. జీలకర్ర కొద్దిగా, అందులోనే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మాడకుండా ఫ్రై చేసుకోవాలి. పోపు మాడిపోతే కర్రీ స్మెల్ టేస్ట్ అనేది కూడా మారిపోతుంది. పచ్చి కొబ్బరిని ఒక హాఫ్ చిప్ప తీసుకొని ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో బరగ్గా మిక్సీకి వేసుకోవాలి. మరి పేస్ట్ లాగా అవసరం లేదు, ఇలా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. ఈ పోపులోనే ఈ పచ్చి కొబ్బరి వేసి కొద్దిగా ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. డైరెక్ట్గా పచ్చి కొబ్బరి వేస్తే కొంచెం కూర నిలవ ఉన్నప్పుడు సద్ది వాసన అనేది వస్తుంది, స్మెల్ వస్తుంది. అలా కాకుండా ఇలా పోపులో వేసి పచ్చి కొబ్బరి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే కర్రీ స్మెల్ అనేది రాకుండా బాగుంటుంది. అందులో ఉడికించి రెడీగా ఉంచుకున్న బీన్స్ని కూడా ఈ కడాయిలో వేసేసి బాగా పచ్చి కొబ్బరి బీన్స్ బాగా కలుపుకొని అందులో పసుపు, కారం, సాల్ట్ ఇవన్నీ చూసి వేసుకోవాలి. బీన్స్లో కొద్దిగా చెమ్మ అనేది పోయే వరకు కొంతసేపు అలా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ముద్దగా అయిపోయినట్లు అవుతుంది. సాల్టు, కారం, సాల్ట్ ఒక స్పూను, కారం ఒక హాఫ్ స్పూను వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి కొబ్బరితోనే ఈ బీన్స్ కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కర్రీ కూడా మనకి చాలా ఎక్కువ అవుతుంది. బీన్స్ ఉట్టిగా తిరమాత పెట్టే బదులు ఇలా కొబ్బరి యాడ్ చేస్తే కర్రీ ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది రైస్కి కానీ చపాతీకి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈ కూర రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం రైస్కి కానీ చపాతీకి కానీ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.